సిస్టర్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అమ్మా, ఐఎమ్ ఫైన్. మీరు? సిస్టర్ నేను రాణిని, సెయింట్ ఆన్స్ కాలేజ్ స్టూడెంట్ని, మీ స్టూడెంట్నే. ఓ ఐ సీ. రాణి, హౌ ఆర్ యూ? ఫైన్ సిస్టర్. మీరు నన్ను పూర్తిగా గుర్తుపట్టలేదు కదూ? నేను సిస్టర్ మీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. ఏయ్, బ్యాక్ బెంచ్ రాణి అనేవారు. ఓ రాణి, నువ్వా? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? సిస్టర్ సివిల్స్లో ర్యాంక్ వచ్చింది సిస్టర్. మినిమం ఐఆర్ఎస్ సర్వీస్ వస్తుంది. వావ్, దట్స్ గ్రేట్ రాణి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదంతా మీ చదువే సిస్టర్. చదువు మీద ధ్యాస లేకుండా తిరిగేదాన్ని, అల్లరి చేసి మిమ్మల్ని విసిగించేదాన్ని. అయినా మీరు నన్ను ఎంకరేజ్ చేశారు, లేకుంటే పనికి మాలిన దానిలా మిగిలిపోయేదాన్ని. మై డియర్ రాణి, ప్రభు సృష్టిలో పనికి మాలిన వాళ్ళెవ్వరూ ఉండరు. నీకు మంచి మార్గం చూపాను, నువ్వు అల్లుకుపోయావు. ఇదంతా నీ హార్డ్ వర్క్. అఫ్ కోర్స్ సిస్టర్, మన స్కూల్, మీరు చూపించిన మార్గం నన్ను తీర్చిదిద్దింది. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ రాణి. ఆల్ ద బెస్ట్. ప్రకాశం, ఎలా ఉన్నారు? బాగున్నాను సిస్టర్, ప్రభు దయ వల్ల. దెబ్బలు తగ్గాయి కదా? పర్వాలేదమ్మా. నిన్ను కొట్టిన వాళ్ళ మీద నీకు కోపం లేదుగా? ఇంకెక్కడి కోపం తల్లి, మీ మాటలతో నా జీవితాన్నే మార్చారు. దాంతో ప్రభు ప్రేమను పొందాను. అందుకే శత్రువును కూడా ప్రేమించగలుగుతున్నాను. సంతోషం. ప్రభు ప్రేమను పొందటం నీ అదృష్టం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మా, అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మా. నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా, నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా. శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. తనయులనైదుగురును దైవ సేవకే పంపావుగా, పాఠశాల పునాదికై ఉన్న ఆస్తులను అమ్మితివి. తనయులనైదుగురును దైవ సేవకే పంపావుగా, పాఠశాల పునాదికై ఉన్న ఆస్తులను అమ్మితివి. ప్రభువగు క్రీస్తుని
ఆదర్శముతో సర్వము త్యజించి నడిచావులే ప్రభువగు క్రీస్తుని ఆదర్శముతో సర్వము త్యజించి నడిచావులే ఆదర్శమూర్తి నీవేనమ్మా మా ప్రియ జ్ఞానమ్మా ఆదర్శమూర్తి నీవేనమ్మా మా ప్రియ జ్ఞానమ్మా శ్రీసభ జీవన వనములు పూసిన సేవా పుష్పమా పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా క్రీస్తు సువార్తను ప్రకటన చేయగ మఠవాసివై అరుళగ తమ్మల ఆత్మలను దైవ పిలుపుతో నడిపితివి క్రీస్తు సువార్తను ప్రకటన చేయగ మఠవాసివై అరుళగ తమ్మల ఆత్మలను దైవ పిలుపుతో నడిపితివి నీ చరణములు వెదికే బిడ్డలను ప్రేమతో దీవించి ఆదరించు నీ చరణములు వెదికే బిడ్డలను ప్రేమతో దీవించి ఆదరించు నీ అడుగులలో పయనించునటులా ప్రార్థించు ఓ జ్ఞానమ్మా నీ అడుగులలో పయనించునటులా ప్రార్థించు ఓ జ్ఞానమ్మా శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మా అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మా నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా శ్రీసభ జీవన వనములో పూసిన సేవా పుష్పమా పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ
మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిది నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ జాగీర్, డాన్ బోస్కో విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాశీపతి ప్రసాద్ రెడ్డి, షర్మిల, చందన, రాజీవ్. కీర్తిశేషులు కాశీపతి కొండారెడ్డి, మరియ రోజమ్మ, కాశీపతి షౌరెడ్డి, కాశీపతి మార్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కాశీపతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, కీర్తిశేషులు ఇల్లపు జోసెఫ్ మాస్టర్, ఇల్లపు లూర్దురత్నం వర్ధంతి సందర్భంగా వీరికి మరియు జోసెఫ్ మాస్టర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోకాడ శ్యామసుందరి వెళంగిని కుటుంబమునకు, సిస్టర్ ప్రశాంతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ, ఈరోజు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్న
చిన్నాబత్తిని సుందరి సైమన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ శామ్వెల్, థామస్, సుమన, స్రవంతి, కరోలినా, క్రిస్టీనా, చిన్నాబత్తిని లాజర్, మోక్షమేరీ కుటుంబ సభ్యులు మరియు మరియాపురం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిని జయరాజ్ గారు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వికారాబాద్ విచారణ షేరిగూడెం 4వ గురి పట్టాభిషేకం జరుపుకుంటున్న గురుశ్రీ అంబటి ప్రణీత్ జోజీ, గురుశ్రీ జోగు నవీన్, గురుశ్రీ సూసై విన్సెంట్, గురుశ్రీ ప్రిన్స్ జేవియర్, హైదరాబాద్ అగ్రపీఠ గురువులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారు చేసే స్వార్థ సేవలో దేవుడు వారిని కాచి కాపాడాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను అంబటి శోభారాణి, అంబటి రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ శ్రీమతి సౌమ్య గారికి దేవుడు మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, ఆమె త్వరగా కోలుకోవాలని, తల్లి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఆమెపై దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఆద్య 3 సంవత్సరాలు నిండిన పసిపాప 2 సంవత్సరాల పాటు తన పసిప్రాయమును ఆరోగ్యవంతముగా గడుపుతూ ఉండగా అనుకోలేని పరిస్థితుల్లో డాక్టర్లచే గుర్తించలేనటువంటి అనారోగ్యముతో గత 9 నెలల పాటు మెదడు బలహీనత వలన బాధపడుతూ ఉండగా కరుణగల దేవుడు తిరిగి ఆ పసిపాపకు త్వరలో జీవం పోయాలని వారి తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు మనశ్శాంతితోనూ ధైర్యంతోనూ జీవించినట్లు అనుగ్రహించమని దైవసేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ గట్టి విశ్వాసముతో ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పాలకొలను నారాయణరెడ్డి, శేషమ్మ వీరి కుటుంబంలో దేవుడు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో వీరిద్దరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, అలాగే శాంతి సమాధానాలతో జీవించాలని, వీరి రాకపోకల యందు చేసే ప్రతి పనిలోనూ దేవుడు తోడుగా ఉండి వీరిని ముందుకు నడిపించాలని, వీరి కుమారుడు కుమార్తెలైన వెంకట సుబ్బారెడ్డి, సరళ సౌభాగ్య వీరందరినీ ఆశీర్వదించి దీవించాలని దైవసేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. శాంతినగర్ విచారణలోని సెయింట్ థామస్ స్కూల్ మరియు సెయింట్ యాన్స్ స్కూల్ అభివృద్ధి కొరకు మరియు శాంతినగర్ విచారణలోని విశ్వాసుల తలంపులు నెరవేరినట్లు దైవసేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పూజ పెట్టించువారు శాంతినగర్ విచారణ గురువులు ఫాదర్ తుమ్మ శరణ్ తేజరెడ్డి. మరణించిన ముక్కెర రామిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని వారి కుమారుడు ముక్కెర వంశీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, పిల్లలు శాంతి సమాధానాలతో ఆయురారోగ్యాలతో సంతోషముతో ఎల్లప్పుడూ ఉండాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా తల్లి శ్రీ సభతో కలిసి పునీత యోహాను మరియ వియాన్య గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈయన
గురువులందరికీ కూడా ఒక పాలక గురువుగా ఉంటూ ఒక సుమాతృక కలిగినటువంటి వ్యక్తిగా మన ముందు కనపడుతున్నారు. అదే విధముగా ఈరోజు మనము పుణ్యస్త్రీ అయినటువంటి జ్ఞానమ్మ గారిని మన హృదయాలలో తలుచుకుంటూ ఉన్నాం. దేవుని సేవకురాలుగా ఒక ఇంత మెట్టు ఎక్కినటువంటి ఈ స్త్రీ మనందరికీ కూడా ఒక సుమాతృకగా ఈరోజు ఉంటూ ఉన్నారు. ఈ ఇరువురి దైవ సేవకులను మన మదిలో పెట్టుకుని ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలనాడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఏ విధముగా అయితే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి భోజనముగా తయారు చేసి ఇచ్చి తన యొక్క సేవక గుణాన్ని చాటి చెప్పారో, అదే విధముగా ఈ ఇరువురు కూడా పునీత యోహాను మరియ వియాన్ని గారు మరియు సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ గారు మనకి ఒక దైవ సేవకులుగా వారి హృదయాల నుంచి పొంగుతున్నటువంటి ప్రేమను మన కొరకు కురిపిస్తూ చూపిస్తూ ఉన్నారు. మనం వీరి నుంచి ఏమి నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన మన మనసులో పెట్టుకుని ఈ దివ్య పూజలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవను దయామయుడు అయిన ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను మరియ వియాన్నీని నీ ప్రజల రక్షణ కార్యమందు అనుపమానమైన యాజకత్వపు సేవా గుణముతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారాను ఆదర్శవంతమైన అతని జీవితము ద్వారాను మా సోదరీ సోదరులను క్రీస్తు ప్రేమకు ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ ప్రజలు బాగోగులను పరమశింపవలసిన బాధ్యతను నేనొక్కడనే భరింపజాలను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇశ్రాయేలులతో పయనించు అన్య దేశులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇశ్రాయేలీలు కూడా మాకిక మాంసము దొరకదు కదా అని నిష్ఠురోక్తులాడిరి. మేము ఐగుప్తులో నుండగా అక్కడ చేపలు విరివిగా లభించెడివి. అచ్చట మేము కడుపార తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చున్నవి. ఈ ఎడారిలో ఏమీ దొరకక తల్లడిల్లిపోచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కటి తప్ప ఇంకేమీ దొరకదు గదా అని గొనుగుకొనిరి. మన్నా కొత్తిమీర గింజవలే ఉండెడిది, తెల్లని పసుపు వన్నె కలది. ప్రజలు బయటకు వెళ్ళి దానిని ప్రోగు చేసుకొని వచ్చి తిరుగటనో రోకటనో పిండి చేసేటివారు. ఆ పిండిని పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకునేటివారు. అవి ఓలీవు నూనెతో చేసిన రొట్టెల వలె రుచిగా నుండివి. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినప్పుడు మన్నా కూడా కురిసెడిది.
ప్రజలు వారి వారి గుడారముల ముందుట నిలుచుండి నిష్ఠురోక్తులాడుచుండగా మోషే వినెను. ప్రభు వారి మీద మండిపడుటను చూచి మోషే భయపడెను. అప్పుడు యావేతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధపెట్టనేలా? నేను నీ అనుగ్రహమున కేల నోచుకోనైతిని. ఈ ప్రజలను పరమశించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? నేను వీరిని కంటినా ఏమి? నేను దాది వలె వీరిని నా రొమ్ముపై మోసుకొని పోయి నీవు పితరుల వాగ్దానం చేసిన గడ్డకు చేర్చవలసినని నిర్బంధన చేసదవేలా? వీరు గంపెడాశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపార తినిదము అని నన్ను విసిగించున్నారు. ఇందరికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి కొనిరాగలను? ఈ ప్రజల బాబోగులను పరమశింపవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కనులారా చూడకుందును గదా అని మొరపెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. మనకు బలమైన ప్రభు పేర, మనకు బలమైన ప్రభు పేర ఆనందనాదము చేయుడు, ఆనందనాదము చేయుడు. నా ప్రజలు నా మాట వినటలేదు, ఇజ్రాయేలు నాకు అవిధేయులుగా ఉన్నారు. కనుక నేను వారిని తమ మొండి పట్టునకు వదిలివేసి తిని, వారిని తమ ఇష్టము వచ్చినట్లు చేయనిచ్చి తిని. అందరూ మనకు బలమైన ప్రభు పేర, మనకు బలమైన ప్రభు పేర ఆనందనాదము చేయుడు, ఆనందనాదము చేయుడు. నా ప్రజలు నా పాట వినిన ఎంత బాగుండును, ఇశ్రాయేలు నా మార్గములలో నడిచిన ఎంత బాగుండును. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించియుందును, వారి విరోధులను జయించియుందును. అందరూ మనకు బలమైన ప్రభు పేర, మనకు బలమైన ప్రభు పేర ఆనందనాదము చేయుడు, ఆనందనాదము చేయుడు. నన్ను ద్వేషించువారు నాకు దండము పెట్టియుందురు, వారికి శాశ్వతముగా శిక్షపడి ఉండేది. నేను మిమ్ము మేలైన గోధుమతో పోషించియుందును, కొండ తేనెతో సంతృప్తిపరచియుందును. అందరూ మనకు బలమైన ప్రభు పేర, మనకు బలమైన ప్రభు పేర ఆనందనాదము చేయుడు, ఆనందనాదము చేయుడు. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని
భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 21 వరకు. యేసు స్నాపకుడగు యోహాను మరణ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఖాళీ నడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయమును చెయ్యుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమియూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని యేసు ఆ జనసమూహములను పచ్చిక బట్టల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించాను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 18వ వారంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీ సభ మనతో పంచుకునే ముఖ్య సందేశం ఏమిటి అంటే, మానవుని శరీరము భోజనము చేత పోషించబడుతున్నది. ఇది అక్షరాల సత్యం. అయితే పోషించబడుతున్నటువంటి ఈ శరీరాన్ని ఏ విధముగా దైవికముగా మనం ఎదిగేలా చేయాలి అనేటటువంటి ముఖ్య విషయాలపైన తల్లి శ్రీ సభ ఈరోజు మనతో ముచ్చటిస్తూ ఉన్నది. మనం గనక గమనిస్తే నేటి మొదటి పఠనంలో చూస్తూ ఉన్నాం, ఆనాటి ప్రజలు భుజించిన మన్నాను గురించి ప్రస్తావన చేయబడింది. మన్నా యొక్క రుచిని గురించి ప్రస్తావన చేయబడింది. ఎప్పుడైతే ప్రజలు మన్నా రుచిని రుచి చూశారో వారి పాతకాలాన్ని గుర్తు చేసుకుని, మేము ఆ ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండగా మేము భుజించినటువంటి పదార్థాలే రుచికరంగా ఉన్నాయి, ఈ మన్నా రుచించటం లేదు అనేటటువంటి విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు చాలా క్లుప్తంగా మరలా మనన చేసుకుంటూ ఉండగా ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకించాం. అయితే ప్రభునందు ప్రియులారా, చరిత్రను గురించి గుర్తు చేసుకోవడానికి గల కారణం, వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఒకవైపు మంచి భోజన పదార్థాలను భుజించినప్పటికీ వారి బానిస సంఖ్యలు తెంచబడలేదు. కానీ ఇప్పుడు వారిని ప్రభువు మరలా ఆ బానిస బతుకుల నుంచి తెంచి ఎడారి గుండా పాలు తేనెలు కారేటటువంటి ప్రాంతానికి నడిపించుకుని వెళుతున్నటువంటి సందర్భంలో వీరు ప్రయాణం చేసినటువంటి సమయము ఇంచుమించుగా 40 సంవత్సరాలుగా మనం గణిస్తూ ఉన్నాం. ఈ 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో ప్రభు అద్భుత విధంగా వారిని పోషిస్తూ ఉన్నాడు. ఆ పోషించేటటువంటి క్రమములో ప్రభు వారికి మన్నాను దయచేస్తూ ఉన్నాడు. ప్రారంభంలో ఈ మన్నా వారికి రుచించింది. కారణం ఏంటంటే వారు ఆకలితో ఉన్నటువంటి సమయంలో వారికి రుచించింది.
తినగా తినగా ఈ మన్నా రుచిని వాళ్ళు కోల్పోయి మరలా బానిసత్వంలో వారు భుజించినటువంటి ఆహారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ ప్రస్తావన ఇది ఇలా ఉండగా నేటి సువిశేష గ్రంథ పట్టణంలో మనం ఆలకించినటువంటి మరొక ఆహారానికి సంబంధించినటువంటి ప్రస్తావనని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రజలను చూస్తూ ఇదిగో వారితో సంభాషిస్తూ వారిని కాపరి లేనటువంటి గొర్రెలలాగా ఊహించుకుని వారికి తోడు ఎవరూ లేరు అని భావించి వారిలో స్వస్థతలను చేయడం ప్రారంభించారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక నిర్జన ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ నుంచి నిర్జన ప్రాంతానికి వెళుతూ ఉండగా ప్రజలు ప్రభువు కంటే ముందుగా ఈ నిర్జన ప్రాంతానికి వెళ్ళడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుచేత ప్రభువు ప్రజల చేత ఆకర్షించబడ్డాడు? ఎందుకని తండోపతండాలుగా ప్రభువుని ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు? ఆయన క్రీస్తు అని గమనించి కాదు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను గమనించి. మానవ బలహీనత ఏమిటంటే ఏదైనా ఒక అద్భుతం మన కళ్ళ ముందు జరిగితే దానికి మనం మంత్రముగ్ధులం అవుతాం. ఈ కారణం చేత ప్రభువుని వాళ్ళు అనుసరించడం ప్రారంభించారు. ఎంతలా అనుసరించారు అని అంటే, ప్రభు విశ్రాంతి కొరకై నిర్జన ప్రాంతానికి వెళుతూ ఉంటే, ప్రార్థన చేసుకోవడానికై నిర్జన ప్రాంతానికి వెళుతూ ఉంటే ప్రజలు వారికంటే ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అందుకే ఈరోజు మనం ఆలకించాం, ఆ గొప్ప జన సమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు ప్రభువు. ఇది జరిగిన తరువాత ఆ ప్రాంతమంతా కూడా నిర్జన ప్రాంతం అవ్వడం, సాయంకాలం అయిపోవడం, ప్రజలందరినీ కూడా చూసి శిష్యులు ప్రభువుకు సలహా ఇస్తున్నారు, అయ్యా ఈ ప్రజలను గనక నువ్వు ఇక్కడ పెడితే వీరు భుజించడానికి మనం భోజనాన్ని సదుపాయం చేయలేము, కనుక వీరిని పంపివేయండి అని అనగా ప్రభువు చెప్తున్నటువంటి మాట, వీరికి మనమే భోజనం పెట్టాలి. వారందరినీ కూడా పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టి వారి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి అద్భుత విధముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంతృప్తికరముగా ప్రభువు భోజనాన్ని అనుగ్రహిస్తున్నాడు. శారీరకమైనటువంటి ఆ భోజన పదార్థాలను వారికి అనుగ్రహించడాన్ని చూస్తున్నాం. ప్రభునందు పిల్లారా, శారీరకంగా ఈ ప్రజలందరూ కూడా ఆహార పదార్థాలను భుజించి వారు సంతృప్తి పొందారు. అందుచేతనే ఆ సమయం నుంచి ప్రభు అయినటువంటి క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా ఆయన అనుసరిస్తూనే ఉన్నారు. దానికి గల కారణం, ఆయన దగ్గరికి వెళితే ఇదిగో ఆహారానికి లోటు లేదు, ఆయన దగ్గరకు వెళితే స్వస్థతకు లోటు లేదు, ఆయన దగ్గరకు వెళితే ఆయన చెప్పేటటువంటి మాటలు విని సంతృప్తి పడుతూ ఉన్నారు ప్రజలు. ఆయన క్రీస్తు అని గుర్తించలేకపోయినప్పటికీ ప్రభువును చూసి సంతృప్తి పడుతున్నటువంటి జనం ప్రభువుని అనుసరించడం ప్రారంభించారు. ఈ ధోరణిలోనే ప్రభువుని అనుసరించిన మరొక 2 వ్యక్తుల గురించి ఈరోజు మనం ధ్యానం చేయాల్సి ఉంది. మొట్టమొదటిగా పునీత జాన్ మరియు వియాన్నీ గారు. ప్రభువుని చూసి అతనిలో జ్ఞానపరంగా లోపాలు ఉన్నప్పటికీ ప్రభువు కొరకు సేవ చేయాలి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఆ ఆలోచన ఆయన్ని విడిచిపెట్టలేదు. భాష రానప్పటికీ ఇదిగో ప్రభు సేవలో నేను నిమగ్నుడు కావాలి అని తనను తాను ముందుకు నడిపించుకున్నాడు. చదువుకుంటున్నటువంటి సమయంలో ఆ తెలివి జ్ఞానము తక్కువైనప్పటికీ ఆ గురుత్వం అనేటటువంటి ఆ ఆశని తనలో నుంచి తొలగించుకోలేకపోయాడు పునీత జాన్ మరియు వియాన్నీ. వెంటనే గురువుగా అభిషిక్తుడయ్యాడు. దేవుని చేత ఎన్నిక చేయబడి ఏ విధంగా అయితే క్రీస్తు ప్రజలను ఆకర్షించు వచ్చాడో అదేవిధంగా అదే క్రీస్తు ఈ మహానుభావుణ్ణి ఆకర్షించుకున్నాడు. గురువుగా అభిషిక్తుడై అనేక మందికి ఈరోజు ఒక సుమాతృకగా ఉన్నాడు. విచారణ గురువులందరికీ కూడా ఒక పాలకుడుగా ఉన్నాడు. యావత్ గురు మండలి అంతటికీ కూడా ఒక పాలకుడుగా ఉన్నాడు. ఈ రోజున మనకిచ్చేటటువంటి లేదా నేను ఈ పునీతుడి దగ్గర నుంచి నేర్చుకునే ముఖ్య లక్షణం, ఆయనట జేబులలో ఈ స్వీట్ పొటాటో పెట్టుకుని దాన్ని భుజిస్తూ రోజుకి 18 గంటల పాటు పాప సంకీర్తనలో కూర్చుని వింటూ ఉండేవాడట. గమనించండి ప్రభునందు పిల్లారా, ఈరోజు
ఒక గంట సేపు మనం దేవాలయంలో కూర్చోవడానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. ఎందుచేతనంటే 18 గంటల సేపు లేవకుండా అదే ప్రాంతంలో కూర్చొని పాప సంకీర్తనలు వినడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి దేవుని సేవకురాలైన జ్ఞానమ్మ గారు చెప్పేటటువంటి మాట, ప్రార్థనకి మీరు ఎంత విలువ ఇస్తూ ఉన్నారు? మనం ప్రార్థనకి విలువ ఇచ్చేటటువంటి జీవితాల్లో ఉన్నామా? మనం గురువులము, మఠవాసులు అందరూ అట ఈ రోజులలో నేను స్కూల్ ప్రిన్సిపల్ని, నేను ఒక ఉపాధ్యాయుడిని, నాకు ప్రార్థనకు సమయం లేదు అని చెబుతున్నామట. గమనించండి ప్రభునందు పిల్లారా, మన జీవితంలో ప్రార్థనకి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవాలయానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఈరోజు ఈ గ్రంథ పఠనాలు మనం జరుపుకునేటటువంటి ఇద్దరు మహానుభావులు మనకు ఇచ్చేటటువంటి గొప్ప సందేశం, మనల్ని మనం మార్చుకుంటూ ఇటువంటి ఒక ప్రార్థనా జీవితంలో ఎదగవలసిందిగా కోరుతూ ఉన్నారు. రెండవదిగా ప్రభునందు పిల్లారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, జాన్ మేరీ వియన్నా గారట తను 18 గంటల సేపు ప్రార్థన ముగించుకుని గదికి వెళ్ళి పడుకుంటే పడుకున్నటువంటి మంచం అతలాకుతలం అయ్యేదట, ఒక పక్క నుంచి లేచి పడుతూ ఉండేదట కింద. దాన్నేని కూడా పట్టించుకున్నటువంటి మన పునీతుడు ప్రభువు పైన భారం వేసి జీవించడం నేర్చుకున్నాడు. అందుచేతనే ఈరోజు నీకు నాకు ఒక సుమాతృకగా ఉన్నాడు పునీత జాన్ మేరీ వియన్నా గారు. అదేవిధంగా దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ గారు తన సర్వ బాధ్యతలను దేవునిపైన వేసింది. దేవునిపైనే భారం మోపి, ఇదిగో నా జీవితంలో ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు మనకు ఆ తల్లి. ఏంటో తెలుసా? మనము కూడా దేవుని పట్ల ఎటువంటి శ్రద్ధను కలిగి జీవిస్తున్నామో నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నారు. దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నామో ఒకసారి నేర్చుకోవాల్సిందిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కనుక ఈనాటి గ్రంథ పఠనాలు, ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఇద్దరు మహానుభావులు మనకు నేర్పేటటువంటి ముఖ్య అంశం, ప్రభు వైపుకి ఆకర్షించబడాలి. ప్రభు వైపుకి ఎప్పుడైతే మనం ఆకర్షించబడతామో మనం నడిచేటటువంటి మార్గము మనకు సులభంగా కనబడుతుంది, మనం సుచావుగా ముందుకు అడుగులు వేయడానికి అవకాశం దొరుకుతుంది. అటువంటి ఒక సుచావు అయినటువంటి మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చల్లని దేవుడు మనందరినీ దీవించునుగాక. అవనిలోన నాదు కోరిక, అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ దివ్య పూజ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత జాన్ మరియ వియాన్నీ ఉత్సవ సందర్భమున
మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి, నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. కావున దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములనుగా సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడినిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా అంతోనీ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ దివ్య బలిపీఠం చుట్టూ చేరిన ఈ నీ ప్రజలందరినీ నీ ప్రేమయందు, ఐక్యతయందు, శాంతి సమాధానాలయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత జాన్ మరియ వ్యాన్ని గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఇప్పుడు ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్మును స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సుప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా, పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు
ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు. అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన భోజనం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకొసగిన భోజనం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత జాన్మర్య వియాన్ని ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొను వారందరును స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆశయంతో యేసుని వెలుగులో శుభవార్త ప్రకటనకై, యేసుని ప్రేమను చాటుటకై, ఎనలేని ఆశయంతో యేసుని వెలుగులో శుభవార్త ప్రకటనకై, యేసుని ప్రేమను చాటుటకై, ఎన్నో త్యాగాలకు చిర తల్లి నీకే వందనం. క్రీస్తుని ప్రేమను పంచిన తల్లి నీకే వందనం. వందనం వందనం. పుణ్యశ్రీ జ్ఞానమ్మ వందనం. వందనం వందనం. పుణ్యశ్రీ జ్ఞానమ్మ వందనం. దేవుని రాజ్యమే జీవిత ధ్యేయమై తిరుసభ వ్యాప్తి నీ ఉద్దేశమై నలుగురు పుత్రుల దేవునికిచ్చావు.